లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. ఏం గతించిపోతాయంటండి? లోకమును దాని ఆశ. లోకమును దాని ఆశ ఏమైపోతాయి అని భక్తుడు చెప్తా ఉన్నాడంటే, అనగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే గతించిపోతాయి. గతించిపోవడం అంటే ఏంటి చెప్పాలి మీరు? ఇంకా అవి కనబడకుండా పోతాయి. గతించిపోవడం అంటే అవి ఇంకా కనబడకుండా పోతాయి, అవి నిలిచి ఉండవు. ఏమేమి గతించిపోతాయి అంటే లోకము గతించిపోద్దంట, లోకములో ఉన్నటువంటి ఆశ కూడా గతించిపోతుంది. చూద్దాం. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, 2 పేతురు దేని బిడ్డలారా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చాలా స్పష్టముగా దేవాది దేవుడు తెలియపరిచాడు. చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును. హల్లెలూయా. ఏమండి, ఏదైనా ఉంటుందా శాశ్వతంగా? దేవుడు దినరాకడ కంట దేని బిడ్డలారా ఆకాశము మహాధ్వనితో గతించిపోద్దంట. ఆకాశం ఎలా అయిపోద్దండి? మహాధ్వని అంటే భయంకరమైనటువంటి ఒక శబ్దము ద్వారా, శబ్దం పుట్టి ఒక గొప్ప విస్ఫోటనం చెంది ఏమవుతుందంటే దేని బిడ్డలారా ఆకాశమంతా గతించిపోతుందంట అండి. ఆకాశం గతించిపోతే ఆకాశం కింద ఉన్న మనుషుడు బ్రతకగలడా? ఆకాశము గతించిపోతే ఆకాశము క్రింద ఉన్నటువంటి మానవుడు మనుగడ సాధ్యమవుద్దంటే ఇది అసాధ్యం. మనిషి బ్రతకడం కష్టం. చాలా భయంకరమైన పరిస్థితులు దేని బిడ్డలారా ఆనాటి దినానికి మిగిలిపోయిన, అంటే దేవుని బిడ్డలారా దేవుని రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయి ఉన్నటువంటి ఆ ప్రజలు చాలా భయంకరమైన కఠినమైనటువంటి శ్రమలు అనుభవిస్తారంటండి. హల్లెలూయా. కఠినమైన శ్రమలు. అసలు మానవుడు అనుభవించేటువంటి ఆ కఠినమైన శ్రమ, ఆ బాధ, ఆ కరువు, ఆ నష్టము ఇలాగ ఉంటుంది అని చెప్పడానికి అసలు మాటలు కూడా చాలవు. అంత భయంకరమైనటువంటి నష్టాన్ని మానవుడు అనుభవించబోతా ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని దినపు రాకడకు. హల్లెలూయా. అప్పటికే దేవుడు దేవులారా సంఘాన్ని పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. మిగిలినటువంటి దేవుని యొక్క రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయినటువంటి ప్రజలు దేని బిడ్డారా మనిషికి పైభాగాలు ఉన్నటువంటి ఆ ఆకాశము మహాధ్వనితో గతించిపోయినప్పుడు దేని బిడ్డారా ఆ మిగిలిపోయినటువంటి ఆ ప్రజలు దేని బిడ్డారా ఆ మిగిలిపోయినటువంటి శేషము ఆ మనుషులు మహాభయంకరమైనటువంటి వేదన, దుఃఖము, కష్టము, నష్టము, శ్రమ, వ్యాధులు అనుభవించవలసి ఉంటుందంట. ఎవరు ఈ బాధలు అనుభవించేవారు అంటే ఈ గతించిపోయే ఈ లోకాన్ని ప్రేమించి, ఈ గతించిపోయే లోకాన్ని స్నేహించి, ఈ గతించిపోయే లోకాన్ని స్నేహించి ప్రేమించి దానికి ఆకర్షితులై ఉన్నటువంటి ప్రజలకు శ్రమ అండి. హల్లెలూయా. మహాభయంకరమైన శ్రమలు వస్తాయి. దేని బిడ్డలారా పైన మనకు ఆకాశం చూడగానే చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేని బిడ్డలారా ఆ ఆకాశము కూడా ఏమైపోతుంది అంటే గతించిపోతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఆకాశము గతించిపోతుంది. దేని బిడ్డలారా ఇంకా చూస్తే పంచభూతములు మహావేండ్రముతో లయమైపోతాయి అంట. హల్లెలూయా. పిల్లలు చదువుకున్న పిల్లలు పంచభూతాలు అంటే ఏంటి? నీరు, నింగి, నిప్పు, నేల. దేని బిడ్డలారా ఇవి లయమైపోతే మనిషికి తాగడానికి నీటి చుక్క దొరకక, మనిషి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేక, మనిషి బ్రతకడానికి దేని బిడ్డలారా ప్రకృతి సంబంధమైనటువంటి వెలుగు లేక ఏం చేస్తారంటే మనుషులు అతలాకుతలమైపోతారు. సూర్యుని వెలుగు లేకపోతే భూమి నుండి మొక్క మొలవదు.
సూర్యుని వెలుగు లేకపోతే అప్పటికే మొలిచి ఉన్నటువంటి మొక్కలు ఇచ్చేటువంటి ఆ పువ్వులు గోండ తగినటువంటి ఫలాలు తయారు కావు. అంటే దేని బిడ్డలారా, మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా ఏమైపోద్దంటే సర్వనాశనం అయిపోద్ది అన్నమాట. ఆ సర్వనాశనం అయిపోయినటువంటి ఆ లోకములో దేవుని దగ్గరకు వెళ్ళకుండా మిగిలిపోయినటువంటి ప్రజలు ఏం చేస్తారంటే, దేని బిడ్డలారా, భయంకరమైన యాతనలు పడతారంట. భయంకరమైన యాతనలు, కన్నీరు కారుస్తారు, గుండెలు బాదుకుంటారు, దేని బిడ్డలారా రోధిస్తారు. తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. దేని బిడ్డలారా, ఎక్కడ ఎవరు ఉన్నారో, ఎక్కడ ఎలాగ బ్రతుకుతున్నారో, దేని బిడ్డ ఎక్కడ ఏ విధంగా ఉండి వారు ఆహారాన్ని తింటున్నారో తెలియక తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక భయంకరమైన వేదనకరమైనటువంటి దినాలు అనుభవిస్తారంట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దేని బిడ్డలారా, ఓ ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకవేళ ఈ లోకమును, లోకములో ఉన్నటువంటి ఆశలను చూసి మీరు ఒకవేళ భ్రమపడుతున్నారేమో జాగ్రత్త, భ్రమపడుతున్నారేమో జాగ్రత్త. ఈ లోకములో మీరు అనుకున్నట్లుగా ఏది మిగిలి ఉండదు, అన్ని అంతమైపోయే దినము ఒకటి ఉంది. హల్లెలూయా. అన్ని అంతమైపోయే దినము ఒకటి ఉంది కనుక మీరు వీటిని ఏమైనా ప్రేమిస్తారే అంటే అది కూడా సూర్యుడు నిలిచి ఉండడు, చంద్రుడు కూడా నిలిచి ఉండడు. పంచభూతములు మహావేంద్రంతో కాలిపోయినప్పుడు అవి ఎక్కడ ఉంటాయండి? అవి ఎక్కడ ఉంటాయి? కనుక ప్రియమైన దాన్ని బిడ్డలారా, ఇక్కడ చూస్తుంటాడు, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశము రవులుకుని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. హల్లెలూయా అని దేవుడిని వాక్యం చెబుతుంటాడు. జరగబోయేటువంటి పరిస్థితిని అపోస్తలుడు పౌలు కళ్ళకు కట్టినట్లుగా చూపించి దేని పెట్టారంటున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి జాగ్రత్తను చెప్తున్నాడు. మీరు ఎలాగా బ్రతకాలి ఈ లోకంలో అంటే, ఈ లయమైపోయే వాటిని, ఈ గతించిపోయే వాటి మీద మీరు మనసు పెట్టుకోక మీరు దేవుని వైపు తిరిగి మీరు మనసు దేవుని మీద ఉంచండి. ఎందుకు తెలుసు అంటాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. ఏం చెప్తున్నాడండి ఇక్కడ మనకి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు దేని బిడ్డలారా, తన యొక్క సంఘాన్ని తనతో పాటు కూర్చుండబెట్టుకుని ఒక చక్కటి జాగ్రత్తను చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే, అయ్యా ఇదిగో మీరు చూస్తున్నట్లుగా ఆకాశం ఉంది, భూమి ఉంది. ఈ ఆకాశానికి భూమికి మధ్యలో పంచభూతాలు దేవుని చేత సృష్టింపబడ్డాయి. ఇవన్నీ కూడా మీరు శాశ్వతమని అనుకుంటున్నారేమో, ఇవన్నీ కూడా శాశ్వత కాలము నిలిచి ఉంటాయని మీరు అనుకుంటున్నారేమో బిడ్డలారా. కానీ ఇక్కడ మీకు కనబడేది ఏది నిలిచి ఉండదు, అన్నీ గతించిపోతాయి, అన్నీ గతించిపోతాయి. అయితే మరి మీరు ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏం పెట్టారా, జాగ్రత్త గురించి ఎవరు చెప్తారు చెప్పాలి? మాకు కూర్చోనన్నా శ్రేష్ఠ. జాగ్రత్తగా ఉండమని ఎవరు చెప్తారు? ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలను కూర్చోబెట్టుకుని చక్కగా చెప్తారు. ఏమిటంటే, నానా రే జాగ్రత్త, లోకం మంచిది కాదు, జాగ్రత్త. ఉదాహరణకు పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే అనుభవాలు మనకైతే ఎవరికి లేవు. లేకపోతే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తాం. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత తల్లిదండ్రులు ఒక రోజు 2 రోజుల ముందు నుంచి ఏం చెప్తే తెలుసా, ఒరే నాన్న స్కూల్కి వెళ్తున్నావు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలిరా. నువ్వు సైకిల్ వేసుకుంటూ వెళ్తావు కదా, అప్పుడు ఇదిగో జాగ్రత్తగా సైకిల్ తొక్కాలి. నా మట్టుకు నేను బిడ్డలని స్కూల్లో వేసాను కదా, కొంచెం దూరం సైకిల్ వేసుకుని వెళ్ళాలి. వాళ్ళు 2 రోజుల నుంచి గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. అరే ఇదిగో మీరు సైకిల్ తొక్కేటప్పుడు ఈ తెల్లటి మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ దాటి యువతకు రాకూడదు, ఈ మార్జిన్ పక్కమ్మట వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా వ్యాన్ వచ్చిందనుకో, కాలు అనుకుని అలా నిలబడాలి. ఆ బస్సు వెళ్ళిపోయే వరకు ఆగి అది వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళాలి. మరలా ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ వచ్చినప్పుడు మీరు ఇలా కట్ చేయకూడదు, ఇలాగ కట్ చేసుకుని ఇలాగ వెళ్ళాలి. ఈ జాగ్రత్తలన్నీ ఎందుకండి? వాళ్ళు ప్రమాదంలో పడకుండా ఉండడం కోసం చెప్పాలి. దేనికోసం అండి? వారు ప్రమాదంలో పడకుండా ఉండడం కోసం
తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఎలాగా వెళితే నీకు ప్రమాదం రాదురా, నువ్వు హాస్టల్లో జాయిన్ చేస్తారు తల్లిదండ్రులు. హాస్టల్లో జాయిన్ చేసి తల్లిదండ్రులు వచ్చినప్పుడు దేని బిడ్డలారా ఆ బిడ్డలు చెప్తారు, నాన్న నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను, నీకు చాలా డబ్బులు ఖర్చు పెట్టి మేము చెమట వచ్చి సంపాదించిన డబ్బుని నీ కోసం, నీ చదువు కోసం ఖర్చు పెడుతున్నావురా. నువ్వేం చేయాలంటే మేము నీకిచ్చే ప్రతి రూపాయి అది మా చెమట ద్వారా వచ్చిన రూపాయి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. చెడు సహవాసాలు చేయకూడదు, త్రాగుబోతులతో వెళ్ళకూడదు, జోదగాలతో ఉండకూడదు, సినిమాలకి వెళ్ళకూడదు, షికార్లకి వెళ్ళకూడదు, జాగ్రత్తగా చదువుకోవాలి. ఎవరు చెప్తారు జాగ్రత్తలన్నీ? తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తారు. దాని అర్థం ఏంటంటే దేని బిడ్డలారా, ఆ బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఎంతో గొప్ప ప్రేమ. ఎందుకంటే బిడ్డలు పాడైపోకూడదని, వారికి ఒక మంచి భవిష్యత్తును వారికి ఇవ్వాలనే తపనతో ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఎంతైనా కష్టపడతారు. దేని బిడ్డలారా, చివరికి దేని బిడ్డలారా ఆ కష్టపడిన కష్టం అంతా కూడా ఎవరికి చెందాలనుకుంటారంటే తన కడుపున పుట్టిన బిడ్డలకి దక్కాలని కోరుకుంటారు. హల్లెలూయా, అవునా కాదా? లేకపోతే బయట ఎవరికి ఇచ్చేస్తారా? ఎవరికి ఇస్తా తెలుసా? కడుపున పుట్టిన బిడ్డలకే. హల్లెలూయా. అబ్రహాం కూడా అంటాడయ్యా, నాకు గర్భఫలం ఇంకా ఇవ్వలేదు నీవు, నాకు ఎంత ఇస్తే ఉపయోగం ఏముందయ్యా, నా సేవకుడైన ఎలియాజరుకే కదా ఈ ఆస్తంతా ఇచ్చేయాల్సింది అని బాధపడతాడు. అప్పుడు అంటాడు, వారికి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా, నీ గర్భాన్ని తెరుస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా సంపాదించేది ఎవరి కోసం అంటే తన బిడ్డల కోసం జాగ్రత్త చెప్పేది ఎవరికంటే తన బిడ్డలకు జాగ్రత్త చెప్తాడు. ఇలాగ ఉంటే నీకు సేఫ్ రా, ఇలాగుంటే నువ్వు చాలా బాగుపడతావురా అని చక్కగా వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా గైడ్లైన్స్ ఇచ్చుకుంటా వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు దేని బిడ్డలారా మనకు ఎన్నో గొప్ప జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇలాగ బ్రతకాలి నాయనా, ఇలాగ జీవించాలి నాయనా, ఇలాగ భక్తి చేయాలి నాయనా, ఇలాగ మందిరానికి వెళ్ళాలి నాయనా, ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి నాయనా, ఈ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి నాయనా, ఇదిగో ఏ రకమైన విశ్వాసం నీకు కావాలంటే అబ్రహాము కలిగిన విశ్వాసం నీకు కలిగి ఉండాలి నాయనా అని దేని బిడ్డలారా దేవుడు కొంతమంది భక్తులను కూడా ఉదాహరణగా మన ముందు ఉంచి ఆయన ఎన్నో విషయాల్లో గొప్ప జాగ్రత్తలను ఆయన మనకు నేర్పిస్తూ వచ్చాడండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి మన పట్ల ప్రగాఢమైన ప్రేమ. హల్లెలూయా. ఆరాధనలో చెప్పాను నేను దేని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభు ఎంత కృపగలిగినోడంటే, అసలు ఎంత నిష్కపటముగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం చాలా ఇష్టమైన అధ్యాయం నాకు. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేని బిడ్డ ప్రభువు తన తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా, నా తండ్రి, నీవు నాకు ఏ మహిమైతే ఇచ్చి ఉన్నావో ఆ మహిమ అంతటిని నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలకి ఇచ్చేసానయ్యా. హల్లెలూయా. కొంచెం కూడా దాచుకోలే, ఆయన కొరకు కొంచెము కూడా దాచుకోలే. తన కొరకు దేని బిడ్డలారా ఏమాత్రము దాచిపెట్టుకోకుండా ఈ మానవులమైన మన కొరకంట తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ మహిమైతే ఇచ్చాడో ఆ మహిమ అంతటినీ కూడా దేని బిడ్డలారా దాచిపెట్టుకోకుండా మనకు ఇచ్చేసాడంటండి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, దేని బిడ్డలారా ఆయన మనల్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, ఆయన మనకు మంచి భవిష్యత్తు విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, మనం ఎలాగ బ్రతకాలో నేర్పించే విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు, మనం ఎలాగ ఉంటే ఆ పరలోక రాజ్యంలో కూడా ప్రవేశిస్తామో కూడా దానికి జాగ్రత్తలు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటున్నాడు, ఏమని తెలుసా? అయ్యా, ఈ లోకము గతించిపోయేది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, ఏమన్నాడండి? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి భక్తిని, చూడండి మా చదివిన మాట, దేవుని రాకడకు కనిపెడుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధత, భక్తి, ఈ రెండు విషయాల గురించి చాలా గట్టిగా నొక్కి మాట్లాడాడు పౌలు గారు. హల్లెలూయా. ఎందుకని ఇక్కడ ఒక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన,
భక్తి ఎందుకు మాట్లాడాడు అంటే, ఈ పరిశుద్ధమైన ప్రవర్తన గనుక, ఈ భక్తి గనుక మనము కోల్పోయితే, ఈ పరిశుద్ధమైన ప్రవర్తన మనం పోగొట్టుకుంటే, మనం సంపాదించిన భక్తిని కనుక మనం కోల్పోతే, దేని బిడ్డలారా, ఆకాశము గతించిపోయి పంచభూతములు మహావేంద్రముతో కాలిపోయి లయమైపోయినటువంటి శూన్యముగా ఉన్న ఈ దేశములో, ఈ ప్రపంచములో నువ్వు బ్రతకాల్సి వస్తుంది. హల్లెలూయా. కష్టం నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించలేవు, ఆ భయంకర శ్రమను తాళలేవు. ఈ భయంకరమైన శ్రమల నుండి నువ్వు బయట పడాలి అంటే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసినది, నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసినది ఏమిటి అంటే, నీ ప్రవర్తన విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని విషయం జాగ్రత్తగా ఉండాలమ్మా? అమ్మా, నీ ప్రవర్తన విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన అనేది దేని బిడ్డలారా, మనుషులు ఎవరు చూడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం చూస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. అని అంటాడు, చీకటిలోదు కూడా నాకు వెలుగుగా కనబడుతుంది. ఓ సంగమా, చాలా చోట్ల చూసినప్పుడు సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అమ్మా, దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు, దేవుడు నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ రోజునట్లుగా ఉండవు, రేపు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, అయ్యా దేవుడు నిన్ను బలపరుస్తాడు అని చెప్పినప్పుడు దేని పెట్టారా, ఆ సంఘంలో విశ్వాసులు అంటారు, అబ్బా ఈరోజు దేవుడు నాతో స్వయంగా నాతో మాట్లాడాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో దేవునికి తెలుసు కనుక నా స్థితిని ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచుటకు ఈ మాటలు మాట్లాడాడు, చెప్పాడు అని దేని బట్టి సంతోషపడిపోతారే, ఆనందపడిపోతారే. దానికి వ్యతిరేకంగా దేని పెట్టారా, ఒకవేళ సంఘములో 100 మంది 200 మంది మధ్యన దేవుడు ఎవరైనా ఒకరు పాపములో ఉన్నప్పుడు దేవుడు దేని పెట్టారా, పరిశుద్ధాత్మ చేత పాపమును గురించి గద్దించి ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పే క్రమములో దేని పెట్టారా, అప్పుడు మాత్రం దేని పెట్టారా, పాస్టర్ గారు నాతో చెప్పడానికి ప్రయత్నం చేశాడు కానీ మాట్లాడింది దేవుడు కాదు అంటారు. అవునా కదా? ఇది చాలా సంఘాలు ఉన్న పరిస్థితి. నేను అంటాను దేని బిడ్డలారా, నీ కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు కన్నీటిలో ఉన్నప్పుడు నిన్ను ఎరిగి దేవునికి సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు, ఆ మాటల ద్వారా బలపడ్డానికి నువ్వు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగిపోయినప్పుడు అది నీకు ఎంత కారణమైందో, అలాగనే ఒకవేళ పాపములో ఉన్నప్పుడు, పొరపాట్లో ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుని పరిశుద్ధాత్ముడు వాక్యం బోధించి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్తున్నప్పుడు అప్పుడు కూడా ఏమనుకోవాలి, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు నన్ను బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవునికి నేనంటే ఇష్టము కనుక, దేవునికి అంటే ప్రీతి కనుక దేవుడు నన్ను బాగు చేసే ప్రయత్నములో దైవజనున్న సేవకుని మాటలతో నాతో మాట్లాడాడని అనుకుంటే కనుక దేని బిడ్డలారా, ఎప్పుడు దైవ సేవకుని మీద నీకు చెడ్డ అభిప్రాయం రానే రాదండి. హల్లెలూయా. ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. ప్రేమిస్తూనే ఉంటావు కనుక దేని బిడ్డ జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటాను. ఇక్కడ దేవుడు చక్కటి విషయం చెప్తున్నాడు, అమ్మా అయ్యా నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసా, నీ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు భక్తి విషయంలో మందగిల్లిపోకూడదు, చాలా జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే గనుక ఇదిగో లయమైపోయినటువంటి ఆకాశం గతించిపోయి పంచభూతల మహావేంద్రంతో రగిలిపోయి కాల్చబడి శూన్యముగా మారిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదని చెప్పి నేను గద్దిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికండి ఆనందం? తండ్రికి ఆనందం ఉంటుందండి. విడవబడిన స్థానంలో సంఘం మిగిలిపోతే తండ్రికి సంతోషం ఉంటుందా? దైవజనుడికి సంతోషం ఉంటుందా? పరలోకపు తండ్రికి సంతోషంగా ఉంటుందా? ఏ విధముగా చేతనైనను దేని బిడ్డలారా అంటాడు అపోస్తలుడు పౌలు, ఏ విధము చేతనైనను ప్రజలకు దేవునికి సువార్త అందించుటకు నేను కారణమవ్వాలి అంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, ఎవరంటే పగ ఉండదు, ద్వేషం ఉండదు, కోపం ఉండదు. ఎందుకు అంటే దేని బిడ్డలారా, దైవ సేవకుడు అందరి క్షేమాన్ని కోరుకుంటాడు. దేవుని రాకడ హఠాత్తుగా వస్తే పరలోక రాజ్యం అందరూ చేరాలని ఉద్దేశించి
దేని బిడ్డ ప్రార్థన చేస్తారు తప్ప ఎవరిని గురించి దేని బిడ్డలారా దైవ సేవకులు కానీ లేకపోతే దైవజనులు కానీ ఎవ్వరు అపార్థంగా మాట్లాడరు, అనుకోరండి. హల్లెలూయా. దైవజనులు చేసే ప్రార్థన అంటే ప్రతి దినము దేని బిడ్డలారా సంఘం బాగుండాలి, సంఘంలో చేర్చబడిన వారు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, సంఘంలో చేర్చబడిన వారు శ్రమల నుంచి శోధల నుంచి తప్పించబడాలి. అంత మాత్రమే కాదయ్యా, నీ రాకడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరము సమాజముగా నీ పరలోక రాజ్యంలో కూడిన ధన్యత మాకు కావాలని ప్రార్థన చేయడమే తప్ప మరొకటి ఏది కూడా ఉండదు. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తలు చెబుతున్నాడు. ఏమంటాడో తెలుసా? చూడండి, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా మాట్లాడతాడు. అక్కడ చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. ఎలా ఉండాలంటే మన ప్రవర్తన? పిల్లలు ఎలా ఉండాలి? దేవుని మందిరములో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని బిడ్డలారా, దేవుని మందిరములో మనం ఎవరున్నారని దేవుని మందిరానికి వస్తున్నామంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, నేను ఆయన పాదముల దగ్గర ఆరాధన చేయడానికి వస్తున్నాననేటికి ఒక భక్తి క్రమములో దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుని మందిరములో దాదాపుగా అంటాను దేని బిడ్డలారా, ఎలాంటి ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా కానీ దాన్ని మనం ఏం చేస్తా, దాన్ని దేని బిడ్డలారా ప్రక్కన పెట్టేయగలగాలి. దేవుని మందిరంలో అల్లరి లేకుండా చూసుకోవాలి. దేవుని మందిరంలో దేని బిడ్డలారా ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చోట్ల దేని బిడ్డలారా వెనకాల కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది వెనకాల కూర్చుని సెల్ ఫోన్లో దేని బిడ్డ దైవ సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. వెనకాల కూర్చుని దేని బిడ్డలారా ఆ సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఆ స్టేటస్లు పంపిస్తూ ఉంటారు, ఆ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. దేని బిడ్డలారా ఇది క్రమము కాదు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీవు దేవుని మందిరములో ఉన్నావు, ఇంటిలో కాదు. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులైతే అటు ఇటు చూడకూడదు. దేని బిడ్డలారా స్త్రీల వైపు పురుషుల వైపు స్త్రీలు, ఒకవేళ నీకు అవసరం అనుకుంటేనే తప్ప ఎంత మాత్రము కూడా దేని బిడ్డలారా చూడడానికి అవకాశం ఉండకూడదు. అవసరమైతే. హల్లెలూయా. దేని బిడ్డలారా అస్తమానం అటువైపు ఇటువైపు తిరగకూడదు. ఒక క్రమముగా ఒక పద్ధతిగా దేవుని మందిలో నాటబడిన ఒలివ మొక్కలాగా నువ్వు పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక క్రమశిక్షణ మనం బిడ్డలకు కూడా నేర్పించాలి. ఒక క్రమశిక్షణ బిడ్డలకు నేర్పించాలి. ఒక పద్ధతిని బిడ్డలకు నేర్పించాలి. దేని బిడ్డలారా కనుకనే దేవుని యొక్క మందిరములో దేని బిడ్డలారా చాలా చోట్ల చూస్తే ఆ వీడియో గేమ్స్ ఆడే విషయంలోను, మెసేజ్లు పంపించే విషయంలోను, ఆ స్టేటస్ చూసే విషయంలోను దేని బిడ్డలారా నిమగ్నమైపోతూ ఉంటారు కొంతమంది యవనస్తులు. నువ్వు దేవుని మందిలోకి రాగానే ఆ సెల్ ఫోన్ తీసి ప్రక్కన పెట్టేయాలి, దాన్ని సైలెంట్లో పెట్టేసి ప్రక్కన పెట్టేయాలి. ఒకవేళ అది బాగా ఇంపార్టెంట్ కాదు, ప్రాణం మీదకి వచ్చింది అనుకున్నట్లయితేనే బయటికి వెళ్ళి చక్కగా ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా మాట్లాడాలి. దేవుని మందిరానికి తల్లులు పిల్లలు వచ్చినప్పుడు ఒకవేళ బిడ్డ పేచి పెట్టినప్పుడు దేని బిడ్డలారా తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బయటికి వెళ్ళి ఆ బిడ్డను ఊరుకోబెట్టి మరలా లోపల తీసుకురావాలి. కొంతమంది దేని బిడ్డలారా అలా ఉండదు, అందరూ బయటికి వెళ్ళిపోతారు కుటుంబం అంతా. చక్కగా ఒక క్రమమైనటువంటి పద్ధతిని సంఘం నేర్చుకోవాలి. మందిరములో ఎలా ఉండాలో నేర్చుకోవాలి, మందిరములో పద్ధతులు ఎలా ఉండాలో నేర్చుకోవాలి, మందిరంలో క్రమములు ఎలా పాటించాలో నేర్చుకోవాలి. కనుక దేని బిడ్డలారా అంటాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మన ప్రవర్తన ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? మందిరములో జాగ్రత్తగా ఉండాలి. దేని బిడ్డలారా అంత మాత్రమే మన భక్తిలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33 అంటాడు. 15వ అధ్యాయం 33, 34. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33, 34. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, బిడ్డలారా మోసపోవద్దు, బిడ్డలారా మోసపోవద్దు, ఎంత మాత్రము కూడా దుష్ట సాంగత్యము చేయవద్దు, మీరు సహవాసం చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉండాలంట? యవనస్తులారు ఎవరితో సహవాసం చేయాలి చెప్పాలనా?
భక్తి కలిగిన వారితో సహవాసం చేయాలి. దేని బిడ్డలారా, ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో, ఎవరైతే వీరు చక్కగా పద్ధతిగా దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, పర్వాలేదు అనుకున్న వారితో మాత్రమే నీవు సహవాసం చేయి. అంతేగాని భక్తి మార్గంలో నుంచి తప్పించేసే వాళ్ళని, లేకపోతే వీధులంట తిరిగి కోడి పందాలు వేసే వాళ్ళతోటి, వీధులంట తిరిగి లోకమంతా తిరిగి వచ్చే వాళ్ళతోటి, దేని బిడ్డలారా, జోదగాళ్ళతోటి, వ్యసన పరులతోటి నువ్వు ఒకవేళ తిరిగావంటే నీకున్న సాక్ష్యం పోదు, మీకున్న సాక్ష్యం కూడా కోల్పోతారు. దేని బిడ్డలారా, సహవాస విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండమన్నాడు దేవుడు. మోసపోతారంట, మోసపోవద్దు అంటాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము ఏం చేస్తాడంట, మంచి నడవడిని పాడు చేస్తుందంట. మీకున్నటువంటి సాక్ష్యాన్ని కూడా మీరు కోల్పోతారు. మీరు ఏ ఒక ఉద్దేశం మేరకైతే భక్తి చేస్తూ ఉన్నారో, ఏ ఉద్దేశం మేరకైతే దైవికంగా ఎదుగుతున్నారో, మీ క్రమం వేరు, మీ మార్గం వేరు, మీ తలంపులు వేరు, మీ నడక వేరు, మీ ప్రయత్నం వేరు, మీరు నడిచే గురి వేరు. హల్లెలూయా. లోకములో నడుస్తున్నట్లుగా మీరు నడవట్లేదు యవనస్తులారా. హల్లెలూయా. మీరు ఒక గురి కలిగి ఉన్నారు. మనము దేవుని వద్దకు పరిగెత్తే గురిని కలిగి ఉన్నాం. కనుకనే యవనప్రాయములు ఉన్నటువంటి యవనస్తులే కానీ, లేకపోతే లోకములో ఉన్నటువంటి వారితో సహవాసం చేసేవారితో కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మోసపోతున్నారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మోసపోవద్దు, మోసపోవద్దు, దుష్ట సాంగత్యం చేయొద్దు, పాపం చేసేవారితో మీరు సాంగత్యం చేయొద్దు, బూతులు మాట్లాడేవారితో సాంగత్యం చేయొద్దు, దేవుడి పరిస్థితులను బట్టి మారిపోయే వారితో మీరు సాంగత్యం చేయొద్దు, కానీ దేవుడి దైవికముగా పరిశుద్ధుల సహవాసంలో ఉండమన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేస్తే నువ్వు కూడా పరిశుద్ధులుగా మారిపోతావు. పాపితో సహవాసం చేస్తే నువ్వు కూడా రోజులు గడుస్తున్న కొద్దీ నీవు కూడా యాజ్ ఇట్ ఈజీగా పాపిగా మారిపోతావు, దాంట్లో సందేహమే లేదు. హల్లెలూయా. యేసు ప్రభుతో సహవాసం చేశారు. యేసు ప్రభుతో 12 మంది సహవాసం చేస్తే దేని బిడ్డలారా, అందులో ఒకడు అతికి ఎతకనట్లుగా ఉన్నాడు. అతడు ఇస్కరియోతు, మీకు తెలుసు. కానీ దేని బిడ్డలారా, మిగిలినటువంటి 11 మంది కూడా దేవుడు ఆయన ఏ మార్గంలో నడుస్తున్నాడో అదే యథాప్రకారం నడుస్తున్నప్పుడు దేని బిడ్డలారా, ఆయన ప్రకారంగా ఆయన మాట మీద నడుస్తూ ఉండగా దేని బిడ్డలారా, ఒక రోజున దేని బిడ్డలారా, యేసు ప్రభు బంధించబడ్డాడు. ఆయన శిలువ దగ్గరికి వెళ్ళాడు. దేని బిడ్డలారా, అక్కడ చలిమంట కాసుకుంటా ఉన్నాడు పేతురు. అందులో ఒక చిన్నదంటది, ఇతడు కూడా ప్రభువుతో ఉన్నవాడు కాదా అంటే, లేదు, నాకు ప్రభువుకి సంబంధం లేదు, ఇది ప్రభువుని ఎరగను, నా మీద ఒట్టు అని పెట్టుకుంటున్నాడు. అప్పుడు అంటాడు, ఈయన పలుకు సాక్ష్యం ఇస్తున్నది, ఈయన కూడా యేసు ప్రభువుతో ఉన్నవాడే అని. హల్లెలూయా. అక్కడ ఏం చెప్పేసింది? సాక్ష్యం చెప్పాలి. ఆయన మాట సాక్ష్యం ఇచ్చింది. అంటే ఆయన ప్రవర్తన, ఆయన మాట శైలి సాక్ష్యం ఇచ్చింది. ఏమనంటే, ఆయన నేను ప్రభుతో లేనివాడ్రా బాబో అని మొర్రి పెడుతుంటే, లేదు నీవు ప్రభుతో ఉన్నవాడవే, నీ పలుకు, నీ మాట సాక్ష్యం ఇస్తుంది నువ్వు ప్రభుతో ఉన్నవాడవని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనదని పెట్టారని అంటాను, నువ్వు ఆయన యేసు ప్రభువుతో వారు ఉంటే అసలు ఆ 11 మందిలో 12 మందిలో యేసు ప్రభువు ఎవరో తెలుసుకోవడం వల్ల కష్టమైపోయిందంట. ఇక యేసు ప్రభు ఎవరో తెలుసుకోవడం కష్టమైపోవడం వల్ల దేని పెట్టారా, ఒక వ్యక్తిని పెట్టినారు, ఇదిగో నీకు కొంత ధనం ఇస్తాం, 30 విన్నాళ్ళు ఇస్తామయ్యా. అసలు వారిలో యేసు ప్రభు ఎవరో ఒక అర్థం కావట్లేదు, కాబట్టి నాకు సూచనగా అతను ముద్దు పెట్టుకో, అతను యేసు ప్రభు అని నిర్ధారణ చేసుకుని మేము పట్టుకుని బంధించుకుంటాం అన్నారు. హల్లెలూయా. అంటే దేని పెట్టారా, ప్రభువుతో ఉంటే ప్రభువులాగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను దేని పెట్టారా, నువ్వు ఎవరితో ఉంటే నువ్వు అలాగ మారిపోతావని చెప్తున్నాను. ఉదాహరణకు ఒక ఇనప మొక్క, నేను చెప్పాను చాలాసార్లు, ఒక ఇనప మొక్కను తీసుకోండి, దాన్ని మ్యాగ్నెట్కి అంటించి ఒక 2 రోజులు వదిలిపెట్టేయండి. ఆ మ్యాగ్నెట్ నుంచి ఆ ఇనప మొక్కను తీయండి బయటికి. ఇది వరకు ఆ అయస్కాంతం ఆ మ్యాగ్నెట్ ఇనప మొక్క పెడితే ఆకర్షించుకుంటుంది. దానికి అటాచ్ చేయబడినటువంటి ఆ ఇనప మొక్క కూడా తీసి వేరొక ఐరన్ మొక్కకు అంటించండి, అంటుకుంటుంది, అంటుకోదా? దీనికి ఆ స్వభావం ఎలాగొచ్చింది? దానికి ఆ స్వభావం ఎలాగొచ్చింది చెప్పాలి. ఆ మ్యాగ్నెట్తో కలిసి ఉంది. ఇది ఆ మ్యాగ్నెట్ అయస్కాంతంతో కలిసి కొన్ని దినాలు దానికి అతకబడి ఉంది కనుకనే దాని స్వభావం దేనికి వచ్చేసిందంటే దేని బిడ్డలారా, ఆ ఐరన్ రాడ్కి వచ్చేసింది. అది ఏం చేస్తుందంటే దాన్ని ఇనప మొక్కలను అది కూడా ఆకర్షించుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా. కనుకనే ఎవరి బిడ్డలారా జాగ్రత్త, మీరు చేసే సహవాసం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి దేని బిడ్డలారా, వారితో సహవాసం చేయొచ్చా, వారితో వెళ్ళొచ్చా, వారితో కలిసి పని చేయొచ్చా,
జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఒక్కొక్క స్టెప్ మీరు ఆలోచించి ముందుకు వెళ్తే కనుక దేని పెట్టారా మీ నడవడిక పాడవదు, దేవునికి మహిమకరంగానే మీరు బ్రతుకుదురుగాక. చప్పటి ప్రభుని సిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో దేని పెట్టారా ఆస్తులు కోల్పోయినా పర్వాలేదు కానీ సాక్ష్యం మాత్రం కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కోల్పోయిన సాక్షి నీకు వస్తుందా? రాదండి. చాలా కష్టం అది. నమ్మరు నమ్మరు దొంగ నేను నేను మంచోడిని అయిపోయానన్నా కానీ వాడిని కొన్ని చోట్ల మంచి విలువైన వస్తువులు కూడా పెట్టామనుకోండి, లోపల ఎక్కడో తడతా ఉంటుంది. అవునా కదా? తడతా ఉంటుంది అట్టదా ఎక్కడో ఒక చోట అయ్యో మనం పెట్టినోన్ని మంచోని పెట్టలేదు, దొంగని పెట్టాం కాపలాగి, ఏం చేస్తాడు ఏం చేస్తాడు. అదే ఒక మంచి వ్యక్తి అనుకోండి, అట్లాంటి ఆలోచన వస్తాయా? కాబట్టి దేని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. దేని బిడ్డలారా మరి చెడు సహవాసం అంట మంచి నడవడికను ఏం చేస్తుందంట? పాడు చేస్తుందంట, పాడు చేస్తుందంట. ఎవరులారా చాలా జాగ్రత్తగా ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని మీరు గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.